అండి ఇదిగోండి 2 కాయలు పండినాయి కదండి మా చెట్టుకి. ఇదిగోండి చిన్న కాయ కోస్తున్నానండి. మొన్న చెట్టుకాయలు పచ్చి కోసి పండబెట్టాను కదండి, పండేసారు కదా, పండలేదండి అవి పండల. ఇదిగోండి ఇదిగోండి గింజలు వేస్తే ఇవి కూడా మళ్ళీ జల్లేస్తానండి. ఈ గింజలు కూడా అబ్బా కొంచెం ఉన్నాయి, 4 గింజలు చూసారండి. జల్లేస్తా మళ్ళీ. బొప్పాసకాయలు చెట్లు మా ఇంటి చుట్టూరు అవే ఉండాలి ఇంకా మా గార్డెన్లో. ఎటు చూసినా మొక్కలే మొక్కలు. ఇంత పండినా అసలు భలే గట్టిగా ఉందండి కాయ. ముక్క అసలు నలగట్ల, ఎంత గట్టిగా ఉందో. అబ్బా భలే గట్టిగా ఉన్నాయండి ముక్కలైతే, కొబ్బరి ముక్కలా ఉన్నాయి. ఇదిగోండి మా ఆయనకి పెడుతున్నా. पकड़ लो पकड़ लो। मिठे है, पकड़ लो। कैसा है? मिठे है। अच्छा है? मीठा है। बहुत मीठा है, कमती है? मिठा है, बहुत मीठा है। చాలా తీయగా ఉన్నాయంటండి, భలే తీయగా ఉన్నాయంట. अच्छा है, बाहर बेचते से अच्छा है हमारा झाड़ का अच्छा है. ఆర్గానిక్ బొప్పాయి మా చెట్టి మేము పండించుకొని తినే కాయ ఏదైనా భలే రుచి అండి. ఏ కాయ అయినా ఏ కూరగాయలైనా ఆ రుచి వేరు. ఎలా కావు ఎప్పటి నుంచో 3 నెలల నుంచి చూస్తున్నారండి మా ఆయన. ఎప్పుడు పండిద్ది, ఎప్పుడు తినాలా అనేసి మా ఆయన. మొన్న వద్దు వద్దు అన్న కోసారు, అది పేపర్లో చుట్టి పెట్టినా ఆ కాయలు పండలా. ఇంకా ఎప్పటికీ పండుతాయో ఏమంటో మరి, అలాగే పెట్టా పేపర్లో చుట్టి. సూపరే. ఇదిగోండి ఆర్గానిక్ బొప్పాయి, మా చెట్టు నుంచి కోసిన బొప్పాయి పళ్ళు. బా కొబ్బరి ముక్కలా ఉందండి అసలు ముక్క కూడా. అబ్బాబ్బాబ్బా భలే తీయగా ఉందండి. తీపిదనం కూడా మామిడికాయ కంటే తీపిగా ఉందండి, అంత తీయగా ఉంది. భలే తీపండి. అబ్బా 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 అబ్బా, ఇంత తీపి బొప్పాయి నేను ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదండి, ఎప్పుడు అసలు. సూపర్ అండి. మా ర్యాబిట్స్ కూడా వేస్తా. ఇదిగోండి మా ర్యాబిట్ ఎలా తింటుందో బొప్పాయి. బాబా చూసారండి, భలే ఇష్టంగా.
మా చెట్టు ఫస్ట్ బొప్పాయికాయ అందరూ తినాలండి మేము. అందరూ భలే టేస్ట్గా, అసలు మామిడి పండు కూడా పనికిరాదండి, అంత తీయదనం, అంత స్వీటు, భలే స్వీట్ అండి, చాలా అంటే చాలా స్వీటు.